ఆముదాలు అటికెలేంచి అండ్లకెళ్ళి సమర్దీసేదట. అదే వంటకు ఇంట్లో దీపానికి నెత్తికి పెట్టుకునేదట. పెయ్యికి రుద్దుకుంటానికి సౌడు మన్ను లేదంటే నలుగుపిండి మిరపకాయలు తీసుకొని తొడిమెలు తీసి మిల్లుకాడ కొట్టించేది. పసుపు కూడా కొమ్ములు తెచ్చుకొని ఇంట్లోనే కొట్టుకునేది. ఇప్పటి లెక్క పేస్టుల వాడకం తక్కువ. యాప పుల్ల లేదంటే బొగ్గుతోని పండ్లు దోముకునేది. అంగట్లా కుల్ల శాపతో కొనుక్కొచ్చుకునేది. అప్పటి వాడకం అట్లుంది కాబట్టే కల్తీకి కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇప్పుడు సోప్ టాప్ ప్యాకింగ్లో వచ్చినాక గిట్ల అవుతున్నది. పక్కా కల్తీమాలే. కవర్ కంపింది, సరుకు నకిలీది. నెత్తికి పెట్టుకునే సమరు, షాపత్త, చికెన్ మసాలా, బట్టల సబ్బులు, సర్ఫులు, బండలు, టాయిలెట్లు కడిగే క్లీనర్లు సుతా ఇడ్చిపెట్టలే. మొత్తం కల్తీ తయారు చేసి పట్నం శివార్ల కిరాణా దుకాణాలల్లో కిడుస్తున్నారు. ఒరిజినల్ అనుకొని పబ్లిక్ కొంటున్నారు. హైదరాబాద్ ల కాటేదాన్, నాగారం ఏరియాలల్లా గోడౌన్లు పెట్టి తయారు చేస్తున్నారట. బ్రాండెడ్ కంపెనీ లెక్కనే కొబ్బరి నూనె డబ్బాలు తయారు చేసుడు, బయట పట్టించిన కొబ్బరి నూనె నింపుడు. దీని షేప్ థంబ్ ఇంప్రెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దీనిది వచ్చేసి అంత లైట్గా ఉంటుంది అన్నట్టు. సేమ్ అట్లనే బట్టల సర్ఫ్ ముచ్చట చూడుండ్రి. సర్ఫ్ ఎక్సెల్ చూడండి, ఇదేమో జెన్యూన్, ఇదేమో కౌంటర్ ఫిట్. దీని షేడ్ చూడండి, ఈ స్టార్ ఫ్లెక్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇక షాపత చూస్తే పరిశాన్ అవుతుండొచ్చురు. రేటు వెనక చూడండి, ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఇట్లా మార్క్ పెడితే మనకు సూది గుచ్చినట్టు డాట్స్ ఇంక్రీజ్ చేస్తుంటుంది ఆ ప్రైస్ రేట్ అనేది. డూప్లికేట్ దానికి మెయిన్ లేజర్ ప్రింట్ లెక్క ఇట్లా కొట్టేస్తాడు. ఈ డూప్లికేట్ అని దుక్నపోళ్ళకు కూడా తెలుసునట. అగ్వకొస్తే కంపెనీ రేట్ కమ్మి లాభం కమాయిస్తున్నారట. పోలీసులకు మతలబ్ తెలిసి కాటేదాన్, నాగారం ఏరియాలల్లో ఈ దొంగ కంపెనీలు చెకింగ్ చేస్తే దొరికిండ్రు. బీహార్, రాజస్థాన్ కెళ్ళొచ్చి దందా నడిపిస్తున్నారట. ముగ్గురు పరారైతే ముగ్గురిని అరెస్ట్ చేసి 2 కోట్ల కల్తీ సరుకు పట్టుకున్నారు. ఈ ఏడుకెళ్ళి మోపైనరా నాయన. పోరలు దాగే పాలకాంచెల్లి బట్టలు విండే సరుపు దాకా సగులం కల్తీ చేయబడితిరి. ఈ కల్తీగాళ్ళ కంట్లే కారం గొట్ట.